శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. అయితే ఈ రాశి వారికి ఈ పక్షంలో ప్రధానంగా శుక్రుడు వృషభ రాశిలో ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా సంచరించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా ఒక శుభవార్త, వివాహానికి సంబంధించింది కానీ వృత్తిపరమైనటువంటిది కానీ మీకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అదృష్ట యోగం అన్నది ఈ శుక్రుడు ద్వారా రాబోతుంది. మీరు ఇంతకాలంగా దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది మీకు లభించే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి, ప్రావీణ్యానికి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా సినిమా రంగం అవ్వచ్చు, టీవీ రంగం అవ్వచ్చు, ఒక సెలబ్రిటీ సంబంధించింది, అంటే స్త్రీలకు సంబంధించిన వృత్తులు, ఈ బోటెక్ అవ్వచ్చు, ఈ బ్యూటీ పార్లర్లు అవ్వచ్చు, ఆ వృత్తి నిర్వహణలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క స్థాయి, స్టేటస్ పెరుగుతుంది. మీ యొక్క గుడ్ విల్ కూడా పెరిగి ఒక మంచి గుర్తింపు అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అది చాలా వరకు మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా సప్తమ స్థానంలో రవి బుధ గ్రహ సంచారం, భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు విదేశ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. విదేశంలో నివసిస్తున్న వారితో కలిసి మీరు వ్యాపారం చేయడం కానీ, మీ ప్రొడక్ట్స్ని, మీ ఉత్పత్తుల్ని విదేశం ఎగుమతి చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కళాకారులకి విదేశ అవకాశాలు లాంటివి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్య కొరకు, పీజీ డాక్టరేట్ కొరకు ఏదైనా ఒక విదేశ అవకాశాలు రావడం కానీ, విదేశ యూనివర్సిటీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా సహకరించే అవకాశం ఉంది. ఏదో ఒక రాజకీయ పదవి, అధికార హోదాతో కలిగింది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త పార్టీ పెట్టినా, కొత్తగా పార్టీలో చేరినా మీకు చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అయితే కొంతకాలంగా మీతో కలిసి ప్రయత్నం పనిచేస్తున్న వాళ్ళు, మీకు సహకరించే వాళ్ళు ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు వ్యతిరేకంగా ఏదైనా కేసు పెట్టడం కానీ, ఏదైనా ఇబ్బందిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అంటే ఎంతకాలంగా మీరు ఎవరినైతే బాగా నమ్మారో వారు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా వృత్తిలో మీకు పోటీగా వచ్చి మీ యొక్క పాపులారిటీ దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే శత్రువుల వల్ల ఇబ్బంది ఉంది, మీ పోటీదారుల వల్ల ఇబ్బంది ఉంది. కొన్ని సందర్భాల్లో మీ పార్ట్నర్స్ కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. అంటే స్వలాభం కోసం వాళ్ళు చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ చివరికి సక్సెస్ అన్నది మీకే వస్తుంది. మీకు ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని భయపెట్టినా, ప్రలోభపెట్టినా ఏ విధంగా మీరు భయపడే అవసరం లేదు. మీ ప్రయత్నంలో మీరు వెళ్ళొచ్చు, మీ పదవిలో మీరు కొనసాగొచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం లేకుండా ధైర్యంగా నిలబడడం మంచిది. బట్ ఏమైనా కొన్ని సమస్యలు ఈ నవంబర్ నెల 11వ తారీఖున వరకు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతుంది. అయితే వివాహ ప్రయత్నం ఈ సమయంలో చేసేటప్పుడు కూడా కొంత అనుకూలత, కొత్తగా వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతుంది. బట్ ఏదైనా ఈ సమయం అంతా కూడా మీది ఒంటరి పోరాటమే అవుతుంది. గతంలో మీ దగ్గర చాలామందిగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా దూరమై మిమ్మల్ని ఏకాకి చేయడం జరుగుతుంది. బట్ ఈ ఏకాకి ప్రయత్నంలో, ఈ ఒంటరి పోరాటంలో మీరు తప్పక విజయం సాధిస్తారు. మీ విజయం సాధించిన తర్వాత మళ్ళా మీకు దగ్గర ఉన్నవాళ్ళు, అంటే గతంలో దూరమైన వాళ్ళు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతుంటుంది. ఏదైనా ఈ సమయంలో మీరు పోరాటం మాత్రం చేయండి, విజయం మాత్రం మీకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది
చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకొని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవ్వచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది, అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.